హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. జీడిఎస్ థర్డ్ లిస్ట్ గురించి ఇప్పుడే పెద్ద అప్డేట్ వచ్చిందండి. సెకండ్ లిస్ట్లో భారీగా రిజెక్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు సిచ్యువేషన్ కంప్లీట్గా చేంజ్ అయ్యింది. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటిదంటే, ఈసారి కట్ ఆఫ్ ఎంతవరకు ఉంటుంది, మీ దగ్గర ఉన్న మార్క్స్ ఉంటే సెలక్షన్ కన్ఫర్మ్ అవుతుందా లేదా, మరీ ముఖ్యంగా ఇది లాస్ట్ ఛాన్స్ అవుతుందా లేదా ఇంకో లిస్ట్ వస్తుందా. ఈ వీడియోలో రియల్ డేటా అండ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అండ్ మీ సెలక్షన్ ఛాన్సెస్ గురించి 100% క్లియర్గా చెప్తాను. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఓకేనా. ఫ్రెండ్స్, జీడిఎస్ థర్డ్ లిస్ట్ గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు వచ్చిన అప్డేట్ కనుక చూస్తే ఈసారి ఛాన్సెస్ అనేది కంప్లీట్గా చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే సెకండ్ లిస్ట్ వెరిఫికేషన్లో చాలామంది రిజెక్ట్ అవ్వడం వల్ల చాలా వేకెన్సీస్ ఫిల్ కాలేదండి. రీజన్ ఏమిటంటే డాక్యుమెంట్ మిస్ మ్యాచ్, ర్యాంక్ కేటగిరీ క్లెయిమ్స్, అలాగే ఏజెసెస్ వల్ల ఈ విధంగా చాలా వరకు అంటే చాలా వరకు రిజెక్ట్ అయినాయి. అంటే దాదాపు 40 to 60% వరకు రిజెక్ట్ అయిపోయినాయండి. కాబట్టి మీరు ఈ థర్డ్ లిస్ట్ రావడానికి చాలా పెద్ద రీజన్ అంటే ఇదేనండి. అందువల్ల థర్డ్ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే ఈసారి న్యూ క్యాండిడేట్స్కి స్ట్రాంగ్ అవకాశం ఉందండి, కంపల్సరీ అవకాశం అయితే ఉంది, ఓకేనా. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటిదంటే, కట్ ఆఫ్ ఏమైనా తగ్గే అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా తగ్గుతుందండి. కాకపోతే ఇవి ఎట్లుంటుందంటే 0.5 నుంచి ఒక 4% వరకు తగ్గే అవకాశాలు ఉందండి. ఇంకోటి ఏంటంటే స్టేట్ వేరే, ఇప్పుడు మామూలుగా కొన్ని తక్కువ కట్ ఆఫ్ ఉండే స్టేట్స్ ఉంటాయి కదా, అందులో అయితే ఇంకా కొంచెం ఎక్కువగా కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా నెక్స్ట్ మన విలేజెస్ అంటే రూరల్ ఏరియాస్లో అప్లికేషన్ పెడతాం కదా, వాళ్ళకి కొంచెం ఎస్పెషల్లీ రూరల్ క్యాండిడేట్స్ వాళ్ళకి మాత్రం స్లైట్లీ కొంచెం తగ్గే అవకాశాలు అయితే ఉంది, ఓకేనా. అయితే ఇప్పుడు అందరు అడిగేది థర్డ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది. అఫీషియల్ డేట్ అనేది ఏముండదండి. మామూలుగా జీడిఎస్లో అఫీషియల్ డేట్ అనేది ఏముండదు. కాకపోతే ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ ప్రకారం చూసుకుంటే మనకి ఫస్ట్ లిస్ట్ మనకి ఎప్పుడు రిలీజ్ అయిందంటే మార్చి 23కి మార్చి 6th అనేది మనకి ఫస్ట్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది. అంటే మార్చి 6థ్కి ఒక అనాలిసిస్ చెప్తున్నాను మీకు, ఈ ప్రకారమే ఉంటుందండి మీకు, ఓకేనా. మార్చి 6th అనేది ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయింది. అది 23 మార్చ్ వరకు మనం వెరిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు, డాక్యుమెంట్ అవకాశం. దాని తర్వాత ఫస్ట్ లిస్ట్ అయిపోయిన తర్వాత సెకండ్ లిస్ట్ అనేది మనకి ఏప్రిల్ 11కి రిలీజ్ అయింది, ఓకేనా. ఏప్రిల్ 11కి రిలీజ్ అయింది, ఓకే. తర్వాత మనకి ఏప్రిల్ 11th నుంచి ఇప్పుడు ఎప్పటి వరకు ఇచ్చారు, ఏప్రిల్ 27th వరకు వెరిఫికేషన్కి ఇచ్చారు. అంటే మనకి ఎంత డేస్ టైం ఇచ్చారు వాళ్ళు, 15 నుంచి 18 రోజులు ఆ గ్యాప్ అనుకోండి, 15 నుంచి 20 అనుకోండి, ఓకేనా. అంటే ఇప్పుడు మనం థర్డ్ లిస్ట్ కనుక చూసుకుంటే మే 15 ఈ డేట్ ఫిక్స్ అయిపోయింది. ఇంకా మీరు ఇంకేమొద్దు, ఇంకా వేరే డేట్లు ఏమొద్దు, మే 15th లోపు కన్ఫామ్గా థర్డ్ లిస్ట్ అయితే వస్తుందండి, ఓకేనా. కాబట్టి మీరైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకవేళ మీకు దగ్గరలో ఆ కట్ ఆఫ్కి దగ్గరలో, సెకండ్ కట్ ఆఫ్కి దగ్గరలో ఎవరన్నా ఉంటే మీరు హోప్ పెట్టుకోవచ్చు, ఓకేనా. మీరు ఇంకా అనవచ్చు, ఇంకా చాలా తక్కువ మంది ఇంకా ఉంటుందిగా, చాలా తక్కువ స్కోర్ ఉంటుందిగా అని చెప్పేసి అడుగుతారు. కానీ ఇక్కడ జరిగేదైతే ఇదేనండి. మామూలుగా ఎందుకంటే ఇది మొత్తం కోవిడ్ బ్యాచ్ వాళ్ళు అప్లికేషన్ చేయడం వల్ల ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి. అప్లికేషన్ చేయడం, రిజెక్ట్ అవ్వడం, ఇదే మెయిన్ రీజన్ అయిపోయింది అక్కడ అన్నిట్లలో, ఓకేనా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో స్లైట్లీ ఎంత మహా అయితే నేను ఒక అనాలిసిస్ చెప్తున్నాను మీకు ఫైనల్గా. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 0.5 నుంచి 2% వరకు తగ్గే అవకాశం అయితే ఉంది, ఓకే. తర్వాత అస్సాం అయితే మ్యాక్సిమం 0.5 నుంచి 3.5 వరకు తగ్గే అవకాశం అయితే ఉంది, ఓకేనా. ఈ కట్ ఆఫ్ నేను చెప్పేది, ఓకేనా, థర్డ్ లిస్ట్లో. నెక్స్ట్ బీహార్ కనుక చూసుకుంటే బీహార్లో మనకి 1.25 నుంచి 3.25 వరకు తగ్గే అవకాశాలు అయితే ఉంది, ఓకేనా. తర్వాత ఛత్తీస్గఢ్ కనుక చూసుకుంటే మనకి ఛత్తీస్గఢ్లో 1.5 నుంచి 2.5 వరకు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. కొన్ని రూరల్ ఏరియాస్లో ఇంకా ఎక్కువ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి, కొన్ని పట్టణాలలో తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి, ఓకేనా. ఇంకా ఢిల్లీ కనుక చూసుకుంటే పెద్ద మార్పు ఏమి ఉండదండి. 0.5 నుంచి 1.5% వరకు అయితే ఉండే అవకాశాలు అయితే ఉంది, ఓకేనా. నెక్స్ట్ గుజరాత్లో కూడా అంతేనండి, 0.5 నుంచి 1.5, 0.5 నుంచి 1.5. తర్వాత హర్యానా కూడా అంతే, 0.5 నుంచి ఒక 3.5 వరకు తగ్గే అవకాశాలు అయితే ఉంది. హిమాచల్ ప్రదేశ్
ఓకేనా. ఇక హిమాచల్ ప్రదేశ్ కనుక చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్లో 0.5 నుంచి ఒక 3.5% వరకు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకేనా. ఇంకా జమ్మూ కాశ్మీర్ కనుక చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో 1.5, ఓకేనా, 1.5 నుండి 3.5 వరకు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ జార్ఖండ్ కనుక చూసుకుంటే జార్ఖండ్లో మనకి ఒక 1.5 నుంచి 3.5 వరకు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకేనా. ఇవి ఫస్ట్ అంటే ఎట్లా చెప్తున్నా అంటే సెకండ్ లిస్ట్లో కట్ ఆఫ్ ఉంటుంది కదా, ఆ కట్ ఆఫ్కి నేను చెప్పేది. 3.5 అంటే టోటల్ ఓవరాల్గా అనుకోకండి మీరు. ఓకేనా. సెకండ్ లిస్ట్ని బట్టి నేను చెప్తున్నాను. తర్వాత కర్ణాటక అయితే పెద్ద మార్పు ఏమి ఉండదండి. ఓకేనా. 1.5 నుంచి 1.0 నుంచి 1.5 వరకు తగ్గే అవకాశాలు అయితే ఉంది. ఇక కేరళ కనుక చూసుకుంటే కేరళ 0.5 నుంచి 1 అంతే, 1 లేదా 2 అంతే, అంతకుమించి తగ్గదు. ఓకేనా. ఇంకా మధ్యప్రదేశ్ కనుక చూసుకుంటే మధ్యప్రదేశ్ కొంచెం లిటిల్ బిట్ 0.5 నుంచి 4%, 4 to 4.5 అట్లా తగ్గే అవకాశాలు అయితే ఉంది. ఇక మహారాష్ట్ర కనుక చూసుకుంటే మహారాష్ట్రలో 0.5 నుంచి 4% వరకు తగ్గే అవకాశాలు ఉంది. ఇంకా నార్త్ ఈస్ట్ కనుక చూసుకుంటే నార్త్ ఈస్ట్లో చాలా తగ్గే అవకాశాలు ఉందండి. 0.5 నుంచి 6% వరకు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి కొన్ని రూరల్ ఏరియాస్లలో. ఓకేనా. ఇంకా ఒడిశా కనుక చూసుకుంటే ఒడిశాలో కూడా అంతేనండి, పెద్ద మార్పు ఏమి ఉండదు. 0.5 నుంచి 3.5% వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇంకా పంజాబ్ కనుక చూసుకుంటే 0.5 నుంచి 2% వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. రాజస్థాన్ కూడా టఫ్ కాంపిటీషనే. ఓకేనా. రాజస్థాన్ కూడా ఇదే ఉంటుంది కాబట్టి రాజస్థాన్లో కూడా మ్యాక్సిమం 0.5 నుంచి 2% వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. తమిళనాడు కూడా 0.5 నుంచి 2% వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఓకే. తర్వాత తెలంగాణ చూసుకుంటే అసలు ఎవరు అప్లై చేస్తున్నారో ఏందో ఎట్లా అర్థం అనేది కూడా క్లారిటీ రావాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది మొత్తం 100లు 98లు 95లు అవే ఉంటుంది మొత్తం. ఓకేనా. 0.5 నుంచి 1.5%. ఒకవేళ రూరల్ ఏరియాస్లో అటు ఇటు పోతే 2% వరకు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేనండి. ఇంకా ఉత్తరాఖండ్లో 0.5 to 0.75, 0.5 నుంచి 1.25. ఓకే. తర్వాత ఉత్తరప్రదేశ్ చూసుకుంటే 1 నుంచి 2.5% వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో కొంచెం లిటిల్ బిట్ అండి, అంటే వెస్ట్ బెంగాల్కి ఒక 1.25 నుండి 4.5% వరకు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన అనాలసిసే మీకు ఫైనల్గా ఉంటుంది. ఓకేనా. మీరైతే వీటికి దగ్గరగా నేను చెప్పిన అనాలసిస్ ప్రకారం మీరు ఉంటే థర్డ్ లిస్ట్ మీద పెట్టుకోవచ్చు. ఓకేనా. ఫోర్త్ లిస్ట్ ఏమైనా ఉండదా అని అడగవచ్చు. అది థర్డ్ లిస్ట్ అయిపోయిన తర్వాత చెప్తాను మీకు అప్డేట్ అనేది. నేను వచ్చిన తర్వాత దాని గురించి అప్డేట్ ఇస్తాను మీకు. ఓకేనా. ఇదైతే ప్రజెంట్ ఉన్న ఇదండి. ఫైనల్గా ఒకటే చెప్పాలి అంటే థర్డ్ లిస్ట్ అనేది కొత్త అంటే దగ్గరగా దాని కట్ ఆఫ్గా దగ్గరగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి.